Jungle. హలో అండి, ఈరోజు నేనైతే బీరకాయ పచ్చడి చేసి చూపిస్తాను. ఇవి అయితే ఒక అర కేజీ బీరకాయలు ఉంటాయండి. అర కేజీ బీరకాయలకి 20 పచ్చిమిరకాయలు అయితే తీసుకున్నాను. ఇవి కట్ చేసుకుందాం. ఇప్పుడు పొయ్యిలకిచ్చి గిన్నె పెట్టి కొంచెం ఆయిల్ పోసానండి. ఒక స్పూను జీలకర్ర, కొంచెం ధనియాలు వేసి వేయించుకుందాం. ఇవైతే వేగిపోయినాయండి. ఇప్పుడు పచ్చిమిరకాయలు కూడా వేసేద్దాం. ఈ పచ్చిమిరపకాయలు కూడా వేగిపోయాక ఈ బీరకాయ ముక్కలు కూడా వేసి వేపుదాము. ఇప్పుడైతే కొంచెం పసుపు, కొంచెం చింతపండు, కొంచెం కరివేపాకు అయితే వేసానండి. ఇది మగ్గే వరకు ఉంచి ఇదైతే రోట్లో రుబ్బుతున్నానండి నేను. ఇది మనం రోట్లో రుబ్బుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మిక్సీలో అయితే మెత్తగా అయిపోద్దని నేను రోట్లో చేస్తున్నాను. దీనికి తగినంత సాల్ట్ కూడా వేసుకుని మనం రుబ్బుకోవాలండి. నేనైతే ముక్కలు వేగేటప్పుడు వేసాను. ఇప్పుడు ఒకసారి చూసుకుంటే ఇది నలిగిపోయిందండి. ఇప్పుడు తీసేసుకుందాము. దీన్ని తాలింపు వేద్దాము. తాలింపు అయితే పెడుతున్నానండి. ఇప్పుడు ఇవి అయితే వేగిపోయినాయి. ఇది ఈ విధంగా తాలింపు పెట్టానండి. ఇప్పుడు దీని టేస్ట్ అయితే ఎలా ఉందో ఒకసారి మనం చూద్దాము. రోటి బీరకాయ పచ్చడి టేస్ట్ అయితే చాలా బాగుందండి.